రంగయ్య అనే రైతుకు 2 కుమారులు. ఒకరోజు తన కొడుకులను పిలిచి ఇలా అంటాడు. కొడుకులారా, నా ఆస్తిని మీరిద్దరూ సమానంగా పంచుకోండి. అలాగే తండ్రి, మీ మాట విని నడుచుకుంటా. తన తండ్రి మరణం తర్వాత అన్నయ్య ఆస్తి పంపకాలు చేస్తాడు, కానీ చాలా అన్యాయంగా పంచుతాడు. నేను నీకు అన్యాయం చేయను. మామిడి చెట్టు పైభాగం నాకు, కింద మొదలు నీకు. ఆవు ముందు భాగం నీకు, వెనక పాలిచ్చే భాగం నాకు. కంబడి పగలు నీకు, రాత్రిపూట నాకు. సరే అన్నా. అన్నయ్య మోసపూరితమైన పంపకాన్ని గ్రహించిన రాము ప్రతిరోజు చెట్టును సంరక్షించేవాడు. అలాగే ఆవును కూడా గడ్డి పెట్టి నీళ్లు పెట్టి సంరక్షణ చేసేవాడు. కానీ తన అన్నయ్య మాత్రం ఆ పళ్ళను కోసుకెళ్ళి బజార్లో అమ్మేవాడు. ప్రతిరోజు పాలును పితికి ఆ వచ్చిన పాలను అమ్మి వ్యాపారం చేసుకునేవాడు. ప్రతిరోజు రాత్రి కంబలి కప్పుకొని హాయిగా నిద్రపోయేవాడు. రాము భార్య కాస్త తెలివైనది. వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఇలా అంటుంది. బావగారు, మీరు అన్యాయంగా పంచారు. కష్టం మాది, ఫలితం మీది. ఇది అన్యాయం అంటుంది. అప్పుడు సోము వెటకారంగా నవ్వుతూ ఇలా అంటాడు. నీకు పంపకాలు అర్థం కాలేదు. ఆవు ముందు భాగం నీకు ఇచ్చాను అంటే గౌరవం ఇచ్చాను. ఆవుకు ప్రాణం ఉండేది తల దగ్గరే కదా. ముందు భాగం నీది కాబట్టి నువ్వే మేత పెట్టాలి. వెనక భాగం నాది కాబట్టి నేను పాలు పితుక్కుంటున్నాను. అలాగే చెట్టుకు ప్రాణం ఉండేది మొదటి భాగంలో. మొదటి భాగం నీది కాబట్టి నువ్వే నీళ్లు పోయాలి. పై భాగం నాది కాబట్టి నేను పళ్ళు కోసుకుంటున్నాను. ఇందులో అన్యాయం ఏముంది అంటాడు. మరుసటి రోజు రాము భార్య రాముకి ఒక ఉపాయం చెప్తుంది. మీ అన్నయ్యకి బుద్ధి రావాలంటే ఇలా చేయండి అని చెప్తుంది. రాము అలాగే అని చెప్తాడు. సోము ఎప్పట్లాగే పాలు పితకడానికి వస్తాడు. అది గమనించిన రాము ఆవు తలభాగంపై గట్టిగా 2 దెబ్బలు వేస్తాడు. పాలు పితుకుతున్న సోమును ఒక తన్ను తంటుంది ఆవు. నా నడుము విరిగిపోయిందిరా నాయనా. మరుసటి రోజు పళ్ళు కోయడం కోసం చెట్టు ఎక్కుతాడు సోము. రాము దూరం నుంచి గొడ్డలు పట్టుకుని వచ్చి చెట్టు మొదలు నరుకుతుంటాడు. పైనుంచి సోము, వద్దురా, నేను చెట్టుపైనే ఉన్నాను, పడిపోతానని అరుస్తుంటాడు. ఒరే రాము, ఆపరా, నేను పడిపోతాను, నీకు దండం పెడతాను, ఆపరా. రాము ఆ మర్నాడు కంబలు తీసుకెళ్ళి నీటిలో ముంజేస్తాడు. అన్నయ్య కంబల కోసం చూస్తే అది తడిగా ఉంటుంది. ఏమిట్రా రాము, నువ్వు చేస్తున్న పని? కంబలు తీసుకెళ్లి నీటిలో ముంచేసావు. ఆ తడి కంబలు నేను ఇప్పుడు ఎలా కప్పుకోవాలిరా? మొన్న చూస్తే ఆవును కొట్టావు, అదేమో నన్ను తండింది. నిన్నేమో చెట్టును నరికావు, నేనేమో పడిపోవాల్సింది. ఏమిట్రా నువ్వు చేస్తున్న పనులు? నాకేం నచ్చట్లేదురా రాము నీ పద్ధతి. అన్నయ్య, ఇందులో నా తప్పేమీ లేదు. నువ్వే కదా చెప్పావు ఆవు ముందు భాగం నీదిరా అని. అందుకే దాన్ని నేను కొట్టొచ్చు. చెట్టు మొదటి భాగం నీదని చెప్పావు కదా, కాబట్టి దాన్ని నరికి నేను కట్టెలు చేసుకోవచ్చు. కంబలి పగలు నాది కాబట్టి దాన్ని నేను తడిపాను, తప్పే ఉంది. అప్పుడు సోముకు తన తప్పు అర్థమైంది. నా అతి తెలివి నాకే ముప్పు తెచ్చిపెట్టింది రాము, నన్ను క్షమించు. ఇక నుంచి ఆవు పాలు పండ్లు ఇద్దరికీ సమానంగానే పంచుకుందాం. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ సంతోషంగా జీవనం సాగించారు. ఈ కథలోని నీతి: మోసం చేయడానికి వాడే తెలివితేటలు వినాశనానికి దారితీస్తాయి. అన్యాయాన్ని ఎదిరించడానికి వాడే తెలివితేటలు జీవితాన్ని మార్చి చూపిస్తాయి.